హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వంకాయ ఆలుగడ్డల్లో వేడెక్కింది జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు వేసుకోవచ్చు మీరు కావాలంటే. వంకాయ ఆలుగడ్డ నార్మల్గా అంటే మనం డైలీ లైఫ్లో చేసుకుంటాం, సింపుల్ వేగా చూపిస్తున్నాను. 2 నీళ్ళు ఉల్లిగడ్డలు వేస్తానండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. వంకాయ ఆలుగడ్డలో ఆయిల్ బాగుంటుందని వేసాను. ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. వద్దనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. ఆలుగడ్డలు ఫస్ట్ కట్ చేసి నేను వాటర్లో వేసి పెట్టాను, ఎందుకంటే ఉల్లిగడ్డ ఉడకడానికి టైం పడుతుంది కదా మనకి, అందుకనే. అందరూ నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేసే వారందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నేను కొంచెం బిజీ అవ్వడం వల్ల వీడియోస్ చేయలేకపోయాను. సో ఇప్పుడు వచ్చేసి నేను డైలీ చేస్తానని చెప్పట్లేను, వీక్లీ యాక్చువల్లీ 2-3 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానికి ట్రై చేస్తాను. అంటే యాక్చువల్లీ బిజినెస్ ఎగ్స్ పెట్టాము, దానివల్ల బిజీ అయిపోయాను నేను. బట్ ఇది కుకింగ్ నా ప్యాషన్ అనమాట, యూట్యూబ్ లో కుక్ చేయాలనేది ప్యాషన్, అందుకనే నేను చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. నాకు వీలున్నప్పుడల్లా మీ అందరికీ నేను సపోర్ట్ ఖచ్చితంగా చేస్తానండి. చాలా సింపుల్ మెథడ్ లో చూపిస్తున్నాను నేను. టు టేస్ట్ అండ్ ఆలుగడ్డ తొందరగా మగ్గడానికి. ఆలుగడ్డ ఆనియన్స్ ఉడకడానికి టైం పడుతుంది, ఫస్ట్ అవి వేస్తాను. వంకాయలు కట్ చేసి పెట్టుకుంటాను నేను అప్పటి వరకు. ఇప్పుడు ఆల్రెడీ మగ్గాయి కదండి, వంకాయలు కట్ చేసి వేస్తున్నాను నేను. నాకు వంకాయలు మెత్తగా కావడం ఇష్టం లేదు, అందుకని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. మనం ఆల్రెడీ సాల్ట్ వేసాను కదా, షేడ్స్ కాకుండా ఉండడానికి కొంచెం సాల్ట్ వేసాను. రెడ్ చిల్లీ పౌడర్ అకార్డింగ్ మీ టేస్ట్ బట్టి వేసుకోండి. కారం సరిపోతుంది నాకు. ఒక 3 టమాటోస్ వచ్చేసి 3 to 4 టమాటోస్ మీడియం సైజ్ కట్ చేసుకున్నాను నేను. మీరు ఇందులో కరివేపాకు నా దగ్గర లేదు, వేయలేదు. మీరు కరివేపాకు వేసుకోండి. మెంతం కూర ఉంటే చిన్న మెంతం కూర కూడా వేయండి, చాలా బాగుంటుంది కర్రీ. చూడండి, మనకి స్టీల్ కుక్కర్ కొంచెం మాడుతుంది, అందుకని వాటర్ యాడ్ చేస్తున్నాను. సరిపోతాయి. ఒక ఫ్యూ మినిట్స్ వదిలేయాలి మనము. వంకాయ ఆలుగడ్డ ఉడికినట్టు అవుతుంది కదా, అప్పుడు ఇందులో నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తాను మీకు. అంటే అది వేయడం వల్ల కర్రీ బాగా టేస్ట్ వస్తుంది, రిచ్నెస్ వస్తుంది. అదేంటనేది చెప్తాను. ఒక 5 మినిట్స్ లీవ్ చేద్దాం మనం. కర్రీ ఉడుకుతుంది కదండి, మీకు చెప్పాను కదా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని. ఇదే నువ్వుల పొడి అనమాట. నువ్వుల పొడి వేస్తే టేస్ట్ బాగా వస్తుంది కర్రీకి. వేసేస్తున్నాను, ఉడుకుతుంది కదా. దాంతోపాటు మనం కొన్ని వాటర్ వేస్తాం కదా, చిక్కదనం కూడా వస్తుంది, కర్రీకి టేస్ట్ కూడా వస్తుంది. మీరు కావాలంటే కొంచెం డ్రై కోకోనట్ పేస్ట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ నువ్వుల పొడి వేస్తున్నాను. చూడండి, కర్రీ చాలా మగ్గుతుంది. ఒక ఫ్యూ మినిట్స్ అయితే కర్రీ రెడీ అయిపోతుంది మనకి. నేను ఎక్కువ మెత్తగా చేయను అనమాట కర్రీ. సో మీ దగ్గర నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది, కర్రీ రెడీ అయిపోతుంది మనకి. పూరితో కానీ, రోటీతో కానీ, రైస్తో కానీ, దేనితోటైనా సర్వ్ చేయొచ్చు. చాలా ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీ మనది ఇది. ఇలా వేసాను, కర్రీ దగ్గరకు వచ్చింది చూసారా. ఇలా టమాటో గుజ్జు ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. టమాటో ప్యూరీ అంటే టమాటోలు ఎక్కువ క్వాంటిటీ ఉంటే గ్రేవీ మంచిగా వస్తుంది. అందులో నువ్వుల పొడి వేయడం వల్ల ఇంకా మంచిగా వస్తుంది. కొంచెం గరం మసాలా అండి, ఇంటిది చిటికడ వేసాను అంతే, ఎక్కువ వేయలేదు. సో ఇలా యమ్మీ టేస్టీ కర్రీ ఉంటుంది చూడండి. సూప్ కూడా కలుపుకోవడానికి చాలా బాగుంటుంది మనకి. ఆలుగడ్డ కూడా చూడండి మంచిగా ఉడికింది, వంకాయ కూడా మంచిగా ఉడికింది. ఇలా సరిపోతుంది అనమాట. మనం ఇది దేనితోనైనా సర్వ్ చేయొచ్చు. మీకు కనుక నచ్చితే ఈ సింపుల్ డిష్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ.